తర్వాత జాలేసింది. ఆ తర్వాత ఆయన అనుమానం నీ ఓదార్పు ఓ మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచింది. అప్పుడు మోసం చేశావు. కోపం వచ్చింది. ఇలా చాలాసార్లు కోపం వచ్చింది. ఇది అబద్ధమైతే అది అబద్ధమవుతుంది. అవన్నీ అబద్ధాలైతే నా మనస్తత్వానికి గుణానికి మాయని మచ్చలవుతాయి. అబద్ధాల కోపం నిజమైన కోపం అంటూ 2 రకాలు నాకు లేవు. కోపం కోపమే. నా ప్రేమైనా కోపమైనా దాపరికం లేనివే కానీ నన్ను నేను దగా చేసుకుంటూ బ్రతికేదాన్ని కాదు. కోపం శాశ్వతం అనలేను కానీ ప్రేమ శాశ్వతం. దాన్ని నువ్వు హర్ట్ చేసి పోగొట్టుకున్నావు. వద్దన్నా వెంట పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. సర్వం నువ్వే అన్నావు, నమ్మాను. నేను అలాగే అనుకున్నాను. కానీ నువ్వు నీ కుటుంబ బంధం మన ప్రేమ కన్నా బంధం కన్నా ఎక్కువ అనుకున్నప్పుడే నాతో బంధం అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు ప్రవర్తించి నాకు కోపాన్ని తెప్పించావు. నా కోపాన్ని అనుమానించి నన్ను అవమానించుకో. నేనిప్పుడు నిజంగానే నా కోసం నువ్వు వస్తున్నావని తెలుసు. నాకు నువ్వంటే ప్రేమని చెప్పడానికో ఇక్కడికి రాలేదు. నా చెల్లెలి కొడుకు కోసం వచ్చాను. అది నిజమని నమ్మితే నమ్ము, నమ్మకపోతే నీ ఇష్టం. నమ్ముతాను సీత, నేను నమ్ముతాను. నేను నమ్మను అని ఎప్పటికీ అన్నా. కానీ నువ్వు నన్ను నమ్ము అంటున్నానంతే. ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం చెప్పలేను. అది కాదు సీత. దయచేసి నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి. సరే పద, ఇంటిదాకే కదా. ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. కారులో వచ్చినంత మాత్రాన నేనే నిన్ను తక్కువగా అనుకోను. ప్లీజ్ రా సీత, రా సీత. హృదయం వస్తున్నా కన్నా. నాకు నీ ఆకలి తెలుసురా. అమ్మన్రా నిన్ను, నా బంగారు కొండ. నీకు పాలు కలిపి రెడీగా ఉంచాను. ఎత్తుకో, తాగు. ఇది వీడి చేతికి ఎవరు కట్టుంటారు? ఇంకెవరు? ఆ ముసలావిడే అయ్యుంటుంది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్మి చాదస్తం ఆవిడది. తాయెత్తులకు పిల్లకాయలు కలుగుతారని మూఢనమ్మకం ఆవిడది. ఆవిడికి కాక ఈ ఇంట్లో ఇంకెవరికుంది ఇలాంటి చాదస్తం? నేను లేనప్పుడు చూసి కట్టినట్టుంది. లేనిపోని ఎలర్జీలు వస్తాయి ఇది ఒంటి మీద ఉంటే.
అదే అపచారమేమో. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏ తాయెత్తులో ఏ శక్తి ఉంటుందో, ఏ దేవుడి మహిమ ఉంటుందో విప్పి నేను తప్పు చేయడం ఎందుకు? అసలెందుకు కట్టిందో, రహస్యంగా ఎందుకు కట్టాల్సి వచ్చిందో ఆవిడ గారిని అడుగుతాను. దా నాన్న, దా. లక్ష్మి వస్తున్నా అత్తయ్య. రారా, కాఫీ తీసుకురా త్వరగా. తెస్తున్నా అత్తయ్య. మావయ్య గారు కాఫీ తీసుకోండి. స్వర్ణ, నీకు కాఫీ తీసుకురానా? ఎందుకులేండి అత్తయ్య గారు, కోడలయ్యండి అత్తగారి చేత కాఫీ కల్పించుకొని తాగిందని తప్పని ఒక్క తీసి పారేయచ్చు. నేను తర్వాత కలుపుకొని తాగుతాలండి. లక్ష్మి అడిగింది కదమ్మా, అది మాత్రం తప్పని ఎలా అంటుంది? ఆ మాత్రం భయం ఉండడం మంచిదేలే. నన్ను భయంలో పెట్టుంచాలని మీరెందుకు భయపడి ఇలా పెరిగితనంతో చాటుమాటు పనులు చేస్తున్నారు? ఏమిటే, నాకు భయం పిరికితనం ఏమిటి? చాటుమాటు పనులు చేయాల్సిన అవసరం నాకేమిటి? ఏమైందమ్మా స్వర్ణ? కాసేపు అలా ఉండండి అత్తయ్య గారు, అన్నీ తెలుస్తాయి. ఏమిటి తెలిసేది? ఏంటండి ఇది? అదేమిటో నీకు తెలీదా? తావీజు. ఇది వీడి చేతికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని నన్ను అడుగుతామే, నాకేం తెలుసు? మీకు తెలియకుండానే వీడి చేతికి ఇది వచ్చిందా? ఈ తాయెత్తులు కానీ మొలతాళ్లు కానీ కట్టే చాదస్తం మీ కాక ఇంకెవరికుంది? ఈ ఇంట్లో నేను లేకుండా చూసి వీడి చేతికి ఇది కట్టారు కాబట్టే చాటుమాటు పని పిరికితనం అన్నాను. ఏం మంత్రించి ఏం శక్తి జత చేసి దీన్ని వీడి చేతికి కట్టారు? వశీకరణం ఏమన్నా రాయించారా? వీడు మీ ఒళ్ళోకి చేరాలని ఈ తాయెత్తు కట్టించారా? వాడు ఒళ్ళోకి చేరటానికి, చంకలోకి ఎగబాగటానికి తావీజులు మంత్రాలు అవసరమేమిటే? 4 రోజులాగితే ముత్తవ్వ ఎక్కడుందని వెతుక్కునేలా చేస్తుంది నా ప్రేమ. ఆహా, అంత నమ్మకం ఉంటే ఇదెందుకు కట్టినట్టు? నాకు తెలీదు మొర్రు అంటుంటే ఎవరు కట్టారు అని నన్ను నిలదీస్తావేమిటే? ఏమైంది గ్రాని? చూడండి, ఏదో మంత్రించిన తాయెత్తు వీడి చేతికి దొంగచాటుగా కట్టారు. ఏవన్నా ఎలర్జీలొస్తే నేను సరిగ్గా చూడలేదు, అందుకే వాడికి ఎలర్జీ వచ్చిందని నా మీద నింద వేయడానికే కదా. అమ్మా స్వర్ణ, తావీజు మంచి కూరే కదా కట్టేది, అందులో తప్పే ఉందని దాన్ని ఎంత పెద్దది చేస్తున్నావు? స్వర్ణ, ఒకవేళ కట్టినా అది వాడికేగా మంచిది. మంచి కోరేదే అయితే చాటుగా కట్టడం ఎందుకని అడిగా. ఇది కట్టారని కాదు. చాటుమాటు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నాకసలు తెలియదే అంటుంటే నీ మాట నీదే గాని నా మాట వినిపించుకోవే. నేనసలు బయటికే వెళ్ళలేదు, బయట నుంచి ఎవరిని పిలిపించను లేదు. గదిలో నుంచి ఇందాకే బయటకు వచ్చాను. నేను వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు కదా. ఆ, ఉన్నాను. మరి నేను ఆ గదికి వెళ్ళానా? అది నేను కట్టానంటుందేమిటి? ఏరా, అలా నిలబడకపోతే దాని నోట్లో కాస్త గడ్డి పెట్టచ్చు కదా. ఏం జరిగింది అమ్మమ్మగారు? ఎవరినెవరికి గడ్డి పెట్టమంటున్నారు? గడ్డి తినే లక్షణం మీ చెల్లెలకి తప్ప ఇంకెవరికి ఉంది ఇంట్లో? ఏంటే, ఎందుకు అమ్మమ్మగారితో గొడవ? అది కాదక్కా, నేను లేకుండా చూసి ఇదిగో ఇదేదో మంత్రించిన తాయెత్తు వీడి చేతి కట్టింది. అలా చాటుగా ఎందుకు కట్టాల్సి వచ్చిందని అడిగితే నాకేం తెలీదు, నేను కట్టలేదు, కట్టించలేదు, దాని నోట్లో గడ్డి పెట్టరా అని మనవడితో చెప్తుంది. అవును మరి,
అమ్మమ్మ గారు కట్టని దాన్ని నువ్వే కట్టావు అంటే నాకేం తెలీదు, దాని నోట్లో గడ్డి పెట్టరా అనక ఇంకేమంటుందే? అక్క, అవును స్వర్ణ, నేను పొద్దున్న దర్గాకు వెళ్ళి వాడికి ఏ నరదిష్టి తగలకూడదని, పైగా మూల నక్షత్రం 12 ఏళ్లు జాగ్రత్తగా చూసుకోవాలని పంతులు గారు చెప్పారని, రక్షగా ఉంటుందని నేనే తీసుకొచ్చి కట్టాను. నేనొచ్చేసరికి నువ్వు లేవు. సరేనని వాడి చేతి కట్టి నేను పూలు కోయడానికి వెళ్ళాను. అవును స్వర్ణ, అది దర్గా నుంచి సీత తెచ్చిన తాబీదే. ఏది ఇటు చూడండి. ఆ, అవునవును, ఇది దర్గా నుంచి తెచ్చిన తావీజే. ఆ, ఏమంటావు ఇప్పుడు? ఇప్పుడేమంటావు? పిరికితనంతో భయంతో వాడు నా ఒళ్ళోకి ఎగబాకటానికి వశీకరణం మంత్రించి వాడి చేతికి ఆ తావీజు నేను చాటుగా వచ్చి కట్టానంటావా? అలా అన్న నీకు గడ్డి కాక మరి ఇంకేం పెట్టమంటావే? ఏదో సాకు దొరికింది కదా అని అక్కసు కక్కి నన్ను సాధించాలని కుచ్చిళ్ళగేసుకొని వస్తావా? ఏమయ్యా, ఇది తప్ప కాదా? ఎరా సకేత్, గ్రాని ఏదో లేదు గదో లేదు. చెప్పవే చెప్పవే సీత, ఇది తప్ప కాదా? అదేదో పొరపాటు పడిందమ్మమ్మ గారు. పొరపాటైతే పట్టించుకొనన్నాను గాని అది నేను కాదన్నా నువ్వే అనడం నాకు నచ్చలేదు. నన్నన్ని మాటలంది చెప్పినా వినిపించుకోకపోవడం, పైగా నాది చాదస్తం, పిచ్చి, వశీకరణం అనడం ఖచ్చితంగా తప్పులే. లక్ష్మి, పట్రావే వక్కల డబ్బా. పోనీలేండి అత్తయ్య గారు. లక్ష్మి, నేను చెప్పించే వెళ్ళు. నా బంగారు తండ్రి. ఇందుకే తొందరపాటొద్దు అనేది. రా లక్ష్మి, త్వరగా. మొట్టమొదటి తప్పు. మొట్టమొదటి ఒక్క. సీత, జాగ్రత్త పడు, మళ్ళీ ఒక్క తగ్గకుండా చూసుకో. స్వర్ణ, మీ అక్క రేపు ఆ ఒక్క పడ్డ దగ్గర నిలబడేలా ప్రవర్తించకు. జాగ్రత్త. ఇదిగో, వీడికి పాలు పట్టు. అమ్మగారు నమస్కారం అమ్మా. బాగున్నావా ఆయా? బాగున్నానమ్మా. తమరు సాకేత్ బాబుకి బాబు పుట్టాడని చెప్పగానే ఇంకాగలేకపోయానమ్మా. నా చేతుల్లో పెరిగిన బిడ్డ తండ్రి అయ్యాడు అనగానే సాకేత్ బాబుని, వారి బాబుని చూసి వెళదామని వచ్చానమ్మా. మంచి పని చేశావు సీత. ఈవిడ సాకేత్ని పెంచిన ఆయా. అందుకేనే నువ్వు నాకు నచ్చుతావు. మాట పూర్తి కాకముందే విషయాన్ని గ్రహిస్తావు.
అందుకేగా అక్కను అడ్డం పెట్టుకొని నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నావు. ఇప్పుడు ఆవిడ గారికి ఎందుకు విషయం చెప్పినట్టు? ఆవిడ ఎందుకు లగ్గెత్తుకొచ్చినట్టు? సాకేత్ని తల్లి నుంచి దూరం చేసి పెంచినట్టు వీణ్ణి నా నుంచి దూరం చేసి పెంచాలని ఏమన్నా ప్లానా? అమ్మా, మీకిష్టమని పుట్టతేనే సీతాఫలాలు తీసుకొచ్చాను. ఏదమ్మా, బాబుని ఒకసారి ఇలా ఇవ్వండి. నేనివ్వను. అదేమిటి? అదంత దూరం నుంచి అంత ప్రేమతో పిల్లాన్ని చూడటం కోసం వస్తే ఇవ్వనంటావేమిటి? ఇవో, దాన్ని చలవగల చెయ్యి. మీ ఆయన్ని పెంచింది అదే. అందుకే ఇవ్వనంటున్నాను. ఆయనలాగే తల్లికి శత్రువు అవుతాడేమోనని నేనివ్వనంటున్నా. మీకు ఆ పెంపకం నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు. అది చలవగల చెయ్యని మీరు అనుకోవచ్చు కానీ నాకది చిచ్చుల మారు చెయ్యి. బంధాలను విడదీసి బద్ధ శత్రువులాగా చేసే చెయ్యి అనిపిస్తుంది. అవతల వాళ్ళు బాధపడతారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుకో. ముందివో సీత, వాడిని ఒకసారి ఆయకి ఇవ్వమను. అక్క చెప్పినా నేనివ్వను. స్వర్ణ, నీకెందుకంత భయం? ఆవిడేమైనా ఇక్కడ ఉండడానికి వచ్చిందా? వాణ్ణి చూడ్డానికి కదా వచ్చింది. ఇవ్వు, ఏం పర్వాలేదు. ఇవ్వను. అమ్మా స్వర్ణ, ఇవ్వమ్మా పర్వాలేదు. ఇంటికి చూడటానికి వచ్చినప్పుడు అలా అనటం పద్ధతి కాదు. లక్ష్మి, ఇవ్వవే, ఇవ్వు. ఇవ్వు, ఇటివ్వు. ఇవ్వు స్వర్ణ. అచ్చం చిన్నప్పుడు సాకేత్ బాబులాగే ఉన్నాడు. పోలికలు ఎలా అయినా ఉండని, గుణాలు రాకుండా ఉంటే చాలు. అదే ఆ తల తిక్క వాగుడు వాగితేనే నాకు ఒళ్ళు మండేది. అత్తయ్య గారు, తీసుకొచ్చాను. స్వర్ణ, మీరిద్దరు కలిసి తన చేతిలో పెట్టండి. సాకేత్, తల్లి కన్నా మిన్నగా నిన్ను పెంచిందిరా. దాని పాలు తాగే నువ్వు పెరిగావు. పాలిచ్చిందా? మహాతల్లి విషపు చుక్కలు పట్టిందా? ఇవ్వవే. ఇలా చేస్తే తనకు అచ్చొచ్చి వాడు ఆవిడ చేతిలో పెరుగుతాడని పిలిపించిందేమో. స్వర్ణ, ఇవ్వు. ఇవ్వండిరా, ఇద్దరు ఇవ్వండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. మంచిదే. ఏదో ప్రేమతో వచ్చావు. చిన్నపిల్ల అదన్నమాట, నువ్వు పట్టించుకోకు. పర్లేదమ్మా. వస్తానయ్యా. మంచిదమ్మా. వస్తానమ్మా. వస్తాను బాబు. చూస్తున్నావుగా సీత, స్వర్ణ ఎలా ప్రవర్తించిందో. తన భయం తనది. వీడిని చూసిన పిల్ల, వీడి బుద్ధి తెలుసు కాబట్టి భయపడింది. తప్పేముంది? మీరు దాన్ని సమర్థించకండి. నా కరికాలు మంట నెత్తికెక్కుతుంది. ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరికి అంతే. తనది సేమ్ రియాక్షను.